ఓపెనింగ్ ప్రేయర్స్. ప్రైజ్ ద లార్డ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అందరికీ ఈ రోజు ఈ యొక్క ఆన్లైన్ సర్వీస్ లో మనం ఈ రీతిగా కూడుకుంటకు దేవుడిచ్చిన కృపను బట్టి దేవుడికి వందనాలు చెల్లిస్తూ ప్రార్థన పూర్వకంగా ఈ కార్యక్రమంని ప్రారంభించుకుందాం. స్తోత్రములు స్తోత్రం స్తోత్రములు పరిశుద్ధుడా 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 కృపా సత్య సంపూర్ణుడా సర్వోన్నతుడా సర్వశక్తిమంతుడవు సార్వభౌముడవునైనా గొప్ప దేవుడవు ప్రభ ఆకాశ మహాకాశంలో పట్టజాలనంత మహిమలో నివసించిన యేసయ్యవు నీకు వందనాలు చెల్లిస్తున్నాం. అగ్ని స్వరూపుడా సమీపించరాని తేజస్సులో నివసించే దేవ మా మధ్యలోకి మీరు దిగి వచ్చినందుకు మీకు వందనాలయ్యా. మా మధ్యలో సంచరిస్తున్నందుకు మీకు వందనాలు ప్రభ. మాతో మాట్లాడుతున్న దేవుడవు నీకు వందనాలు. మా ప్రార్థనలకు విజ్ఞాపనలకు చెవియొగ్గి ప్రభ ప్రతిఫలంను దయచేస్తున్న దేవుడవు నీకు వందనాలు చెల్లిస్తున్నాం నాయన. ప్రభ నా తండ్రి ఇంత మట్టుకున్నా తండ్రి మా జీవితాలలో మీరు చేసిన ప్రతి మేలు కొరకై మీకు నిండారా కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం. ప్రతి విధమైన స్వస్థతలు ప్రభ విడుదల విమోచన మాకు ఇచ్చినందుకు మీకు వందనాలు. మా పోషకుడవు మా రక్షకుడవు ప్రభ నా తండ్రి మమ్మల్ని ప్రభ ప్రతి విధమైన నా తండ్రి దుష్ట కార్యంలో నుంచి ప్రభ తప్పిస్తున్న దేవుడు ప్రభ నీ యొక్క పరిశుద్ధాత్మ శక్తి పరిశుద్ధాత్మ కంచెను బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం నాయన. నా ప్రభ నా తండ్రి మరి సేవలో ప్రభ మరి వాడబడుతున్న బిళ్ళందరినీ బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. విరివిగా సేవ జరిగిస్తున్న ప్రతి సేవకుని మీరు దీవించండి. వారి యొక్క ప్రతి అడుగులో ప్రభ నా తండ్రి మీరు తోడై ఉండండి. నేను అడుగు పెట్టు ప్రతి స్థలంలో వారికి మీరు దయచేయి వాడవద్దు నీకు వందనాలు చెల్లిస్తున్నాం. వారి చుట్టూ మీకు అగ్ని కంచె వేసి ఎలాంటి ఆపదలు జరగకుండా అంధకార మంత్ర చీకటి శక్తులు దురాత్మ సమూహాలను లయపరచండి ప్రభాన తండ్రి. మరి సేవను ప్రభాన తండ్రి కొనసాగిస్తుండగా ప్రభాన తండ్రి మీరు తోడై ఉండండి. మీ యొక్క వాక్యం ద్వారా ప్రభ దర్శనముల ద్వారా ప్రవచనముల ద్వారా మాట్లాడండి ప్రభాన తండ్రి. ఈ యొక్క మీటింగ్ లో ప్రభ వాక్యం విత్తన బిడ్డనని యొక్క సిలువ చాటున మరుగుపరుచుకొని మాతో స్పష్టంగా సూటిగా మాట్లాడండి ప్రభాన తండ్రి. రానయ్యున్న బిడ్డలందరినీ బట్టి నీకు వందనాలు. రాలేకపోతున్న బిడ్డలను బట్టి కూడా నీకు వందనాలనైనా. వారు ఎందుకు నిమిత్తం రాలేకపోతున్నారో మీకు తెలుసు కాబట్టి ప్రభ దర్శించండి, మాట్లాడండి ప్రభ, ఉజ్జీవపరచండి. మరి వారి వారి పనులలో ఉద్యోగంలో ఉన్న వారిని ప్రభ మీరు కనికరించండి, కృప చూపించి అవకాశం దయచేయండి నా తండ్రి. ఈ రోజు అంతే కూడా నీకు కృపలు మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నందుకు నీకు వందనాలు. ప్రతి గృహమును కేబిపిఎంలో మీరు ముట్టండి, మీరు స్వస్థపరచండి, ఆదరించండి నా తండ్రి ప్రభ. ప్రతి విధమైన అవసరతలు తీర్చండి ప్రభ. మరి ఎందు నిమిత్తమై ప్రభ వారు నా తండ్రి నీకు మొరపెట్టుకుంటున్న ప్రతి విజ్ఞాపనలో ప్రభ మీరు తోడై ఉండండి, సహాయం చేయండి. ఈ రాత్రి కాలం మందు సమస్త ఘనత మహిమ ప్రభావములు మీకే చెల్లిస్తూ యేసయ్య శక్తి కలిగిన నామంలో అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. ప్రైజ్ లార్డ్ సిస్టర్. ప్రైజ్ లార్డ్ సిస్టర్. థ్యాంక్ యూ. పాట పాడుకున్నాము. ప్రైజ్ లార్డ్ అందరికీ. నీతో సమమెవరు, నీలా ప్రేమించేదెవరు, నీలా క్షమించేదెవరు యేసయ్యా. నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు, నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు, నీతో సమమెవరు, నీలా ప్రేమించేదెవరు యేసయ్యా. నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు. లోక బంగారము ధన ధాన్యాదులు ఒక పోగేసిన నీతో సరితూగున, జీవనదులన్నీయు సర్వసాంద్రములు ఒకటయ్యగిసిన నిన్ను తాకగలవా. నిల్ల పరిశుద్ధ దేవుడెవరున్నారయ్యా, నీవేగా మంచి దేవుడవు, నీతో సమమెవరు, నీలా ప్రేమించేదెవరు, నీలా క్షమించేదెవరు యేసయ్యా. నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు. పలు వేదాలలో మత గ్రంథాలలో పాపమే ఎరుగని పాపమే సోకరి పరిశుద్ధుడేడి, పాప పరిహార్థము శిలువ మరణముంది తిరిగి లేచినట్టి దైవ నరుడెవ్వరు. నీల జాలి గల ప్రేమ గల దేవుడేడి, నీవేగా విమోచకుడవు, నీతో సమమెవరు, నీలా ప్రేమించేదెవరు యేసయ్యా. నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు. నేను వెదకకున్నా నాకు దొరికితివి, నే ప్రేమించకున్నా నన్ను ప్రేమించితివి. నీకు గాయాలు చేసి తరచు రేపితిని, నన్నెంతో సహించి క్షమించితివి.
లోక సౌఖ్యాలన్నీ ఒక చోట కుమ్మరించిన నీవేగా చాలిన దేవుడవు, నీతో సమ్మమెవరు, నీలా ప్రేమించేదెవరు, నీలా క్షమించేదెవరు యేసయ్యా. నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు, నీతో సమమెవరు, నీలా ప్రేమించేదెవరు యేసయ్యా. నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు. హల్లెలూయా, ప్రైజ్ లార్డ్. అందరికీ మన మధ్యన దీప సిస్టర్ వాక్యాన్ని షేర్ చేసుకుంటాను. ప్రైజ్ లార్డ్ సిస్టర్. ప్రైజ్ లార్డ్ సిస్టర్. యేసుక్రీస్తు నామములో అందరికీ ప్రైజ్ లార్డ్. మనం వాక్యం షేర్ చేసుకుంటాము. మనం చూసుకోబోయే వాక్యము ఐజయా 26 లో 3rd వచనము, యెషయా 26 3వ వచనము. ప్రార్థన చేసుకొని స్టార్ట్ చేద్దాం. పరిశుద్ధుడ, మహోన్నతుడ, సర్వోన్నతుడ, సర్వ సృష్టికర్త, సర్వాధికారి నీకు వందనాలు ప్రభా. జీవం కలిగిన దేవానికి వందనాలు ప్రభా. అత్యున్నత సింహాసనం పైన ఆశ్రయమైన గొప్ప దేవ నీకే స్తోత్రం నా తండ్రి. తండ్రి దేవాయచు ప్రభ ఇచ్చిన అవకాశాలను బట్టి నీకు వందనాలు ప్రభా. తండ్రి దేవాయచు ప్రభ ఈ దినంలో ప్రభ ఈ యొక్క సమయంలో ప్రభ మేము ప్రార్థిస్తున్నాం తండ్రి. నీ యొక్క ఆత్మకార్యం జరిగించండి తండ్రి దేవాయచు ప్రభ. మా ప్రతి పాపము, మా ప్రతి శాపము, మా రోగాలు, మా వ్యసనాలు సమస్తము తండ్రి నీ యొక్క భుజముల పైన మోసిన దాన్ని బట్టి నీకు వందనాలు ప్రభా. ఏసియా నీ యొక్క ప్రేమ ప్రభ ఎంతో గొప్పది తండ్రి. నువ్వు చూపించిన ప్రేమ ప్రభ ఎంతో గొప్పది అయినా దాన్ని బట్టి నీకు వందనాలు ప్రభా. మా కొరకు ప్రభ సమస్తం త్యాగం చేసుకున్న దేవుడు ప్రభా నీకు వందనాలు తండ్రి. కాబట్టి ఏసియా మేము కూడా ప్రభా నీ యొక్క చిత్తాన్ని అనుసరించి రాసుకుంటే మాకు సహాయపడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అదే రీతిగా ప్రభా నాకున్న సొంత తరపులన్నింటినీ గద్దించండి, కొట్టివేయండి ప్రభా. ఏసియా మరి నీ యొక్క వాక్యం ధ్యానిస్తున్నా తండ్రి మాతో మాట్లాడండి, మిమ్మల్ని బలపరచండి, స్థిరపరచమని ప్రార్థిస్తున్నా తండ్రి. ముఖ్యంగా ప్రభా నాకున్న సొంత తలపులన్నింటినీ గద్దించి కొట్టివని ప్రభా. అదే రీతిగా ప్రభా నీ యొక్క ప్రవక్తన అంతట్లో కూడా ప్రభా నీ యొక్క అధికారానికి నేను లోబడి నడుచుకుంటాను ప్రభా, సహాయపడమని ప్రార్థిస్తూ తండ్రి. అదే రీతిగా ప్రభా నీ యొక్క పరిశుద్ధాత్మ చేత నడిపింపు దయచేయమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తాం తండ్రి. ఆమేన్. మనం చూసుకోబోయే వాక్యం ఐజియా 26 లో 3rd వర్స్. ఇది ఏంటంటే ద సాంగ్ ఆఫ్ ట్రస్ట్ ఇన్ గాడ్ ప్రొవిజన్స్ అన్నమాట. మనం చూసుకోబోయేది హెడ్డింగ్ లో ట్రస్ట్ ఇన్ గాడ్ ప్రొవిజన్స్ అని చెప్పబడుతుంది. సో ఇక్కడ ఏమన్నంటే యూ విల్ కీప్ ఇన్ పర్ఫెక్ట్ పీస్ దట్ స్టెడ్ ఫాస్ట్ ఆఫ్ మైండ్ బికాస్ హీ ట్రస్ట్ ఇన్ యూ అని చెప్పబడుతుంది ఇంగ్లీష్ లో. కానీ తెలుగులో మనం చూసుకుంటే ఏమని ఉందంటే ఎవని మనసు నీ మీద ఆనుకొనునో వానిని నీవు పూర్ణ శాంతి గల వానిగా కాపాడుదువు, ఎలయనగా అతడు నీ యందు విశ్వసించి ఉన్నాడు. ఈ పాయింట్ లో చూసుకుంటే ఎవని మనసు నీ మీద ఆనుకొనునో వాణిని నీవు ఏమని చెప్తుంది దేవుడు. ఎవని మనసు అన్నప్పుడు మనం అర్థం చేసుకోవాలా. లోకంలో సమస్తము ఎంతో మంది ఉన్నారు. అంతమందిలో దేవుణ్ణి నమ్మిన వారు చాలా మంది ఉన్నారు. విశ్వాసులు లోకంలో ఎంతో మంది ఉన్నారు. ఆ విశ్వాసులు ఎట్లా ఉన్నారంటే లోకమంతటా చూసుకుంటే చర్చెస్ కి వెళ్తారు, ప్రార్థన చేస్తారు, ఇంకా వాళ్ళకు ఏది నచ్చితే అది చేసుకుంటారు, వస్తారు. ఎందుకంటే ఆ యొక్క గొప్ప జనానికి ఏమీ అర్థం కాదు. ఎందుకంటే సగం సత్యంలో సగం అబద్ధంలో ఉంటారు కాబట్టి వాళ్ళకి ఏం తెలియదు. కానీ ఇక్కడ ఏమంటారు అంటే వాళ్ళ మనసులు ఎట్లున్నాయంటే పాస్టర్ వైపు పైన ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ గా ఒక పాస్టర్ అంకుల్ మీదనే వాళ్ళ మనసు ఉంటే వాళ్ళు ఎవరిని అనుకొని ఉన్నారు? పాస్టర్ అంకుల్ అతుకొని ఉన్నారు. ఎందుకనంటే పాస్టర్ అంకుల్ దగ్గరికి పోతే మాకు మేలు జరుగుతుంది కదా, పాస్టర్ అంకుల్ దగ్గరికి పోతే మాకు సాయం దొరుకుతుంది కదా, పాస్టర్ అంకుల్ దగ్గరికి వెళ్తే మాకు ఏదైనా ఒకటి అవకాశము అనేది మాకు ఇస్తారు కదా అని వాళ్ళ అవసరతలను బట్టి వాళ్ళు ఏం చేస్తారంటే మనుషులు దేవుని దగ్గరికి రాకుండా చర్చెస్ ని కట్టిన వాళ్ళలో ఎవరైతే అధికారులు ఉన్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళు సాయం అడుగుతున్నారు. కానీ ఇక్కడ దేవుడు ఏమంటుంటే ఎవరిని మనసు నీ మీద ఆనుకొను అని అంటున్నారు. అంటే ఇప్పుడు మన మనసు ఎవరి మీద ఆనుకోవాలా? దేవుణ్ణి హత్తుకొని జీవించాలా మన మనసు కదా. మన మనసు అంట దేవునికి హత్తుకొని జీవిస్తానంటే మనకి ఏం దొరుకుతుంది అంటే పూర్ణ శాంతి గల వాణిగా కాపాడదువు. అంటే మనము దేవుణ్ణి హత్తుకొని జీవిస్తే మన మనసులో ఎట్లా ఉన్నాయంటే పదే విధాలుగా పరిగెత్తుతా ఉంటుంది. ప్రతి దినము ప్రతిరోజు ప్రార్థన సమయంలో కానీ వాక్యం సమయంలోనే కానీ ఏ టైంలో కానీ లోకమంతా తిరుగుతా ఉంటది కదా. లోకంలో ఎక్కడ చూసినా లోక పనులు ఎక్కువైపోతున్నాయి కానీ దేవుని యొక్క పని తగ్గిపోతుంది కదా. ఎవరైనా సువార్త ప్రకటన చేయండి అని చెప్తే ఈ రోజు మీ లీడ్ ఉంది మీరు వాక్యం చెప్పండి అని అంటే తప్పించుకుంటారు. ఇవాళ కాదు అని, నాకు ఇవాళ కుదరదు వచ్చేది అంటే లోక పనులలో మీరు అంత మనసు పెడుతున్నారు. మీరు లోక పనులలో అంత మనసు పెడుతున్నారు, ఏం లాభము? నువ్వు అక్కడ
ఆ ఏమంటారు పీస్ఫుల్ అనేది మీకు దొరకట్లేదు కదా. లోకంలో నువ్వు ఎంత సంపాదించుకున్నా నీకు పీస్ఫుల్ దొరకట్లేదు. ఒక్క సమయము ఆయన కొరకు ఇస్తే, నీ మనసు ఆయన కొరకు సమర్పించుకుంటే, నీ మనసు ఆయన కొరకు ఇస్తేనంట, ఆయనను హత్తుకొని ఉంటేనంట పూర్ణ శాంతి గల వాణిలాగా తయారు చేస్తారన్నమాట దేవుడు. స్టెడ్ ఫాస్ట్ లాగా ఉండిపోతాడు నీ మైండే కానీ, నీ హార్టే కానీ, నీ సోల్ అండ్ ఎవ్రీథింగ్ ఏవైతే దేవుడు మనకు అనుగ్రహించినో అవన్నీ ఎట్లుంటాయంట, మనం దేవుని యొక్క పని చేశానంట, మన మనసు ఆయన నద్దుకొని ఉంటానంట, మనము సమస్తము దీర్ఘ శాంతం కలిగిన వారు ఉంటాము. ఎందుకనంటే మనల్ని దేవుడు కాపాడుతూ ఉంటాడు ప్రతి విషయంలో. అంటే పర్ఫెక్ట్ పీస్ అనేది మనకు దొరుకుతుంది. అంతవరకు మనకు పీస్ అనేది దొరకదు. నువ్వు ఈ లోకంలో పనులు చేస్తున్నావు, లోక పనులు చేస్తున్నావు, నీ వంతు వస్తుంది, వాక్యం వంతు నువ్వు చెప్పానంటే తప్పించుకుంటారు. లోకం అట్లనే ఉంది. మన గ్రూపులని కాదు కానీ ఎక్కడైనా సువార్త ప్రకటన చేయమని ఎవరికైనా చెప్తే వాళ్ళు ఏం చేస్తారంటే చెప్తాం అంటారు. చివరి వరకు వచ్చేసరికి వేరే వాళ్ళకి వెళ్ళిపోతుంది ఆ ఛాన్స్. అంటే దేవుడు మనకు ఒక అవకాశం ఇచ్చిండు. దిస్ ఇస్ యువర్ ఛాన్స్, ఇది నీ ఛాన్స్, ఈ రోజు నువ్వు చెప్పాల్సిందే వాక్యము అన్నప్పుడు అది నీకు ఒక బాధ్యతగా దేవుని ఇచ్చినప్పుడు నువ్వు దాన్ని అర్థం చేసుకొని వాక్యం చెప్పడానికి ముందుకు రావాలి. కానీ మన దాంట్లో ఎట్లుందంటే వాక్యానికే గాని దేనికే గాని ఇంపార్టెన్స్ ఇచ్చినప్పుడు దేవుని కొరకు వాళ్ళు ఏం చేస్తున్నారంటే వెనక పడిపోతున్నారు. అయ్యో నాకు ఈ పని ఉంది కదా, ఈ పని ఉంది కదా అంటే లోక పనులను వలసిపోతే దేవునికి నువ్వు ఎప్పుడు మనసు ఇస్తావు? నీ మనసు ఎప్పుడు నువ్వు ఆయన ఆనుకొని ఉంటావు? ఎప్పుడు నువ్వు పర్ఫెక్ట్ అనేది పీస్ఫుల్ కావాలా? పూర్ణ శాంతం నీకు ఎట్లా రావాలా? ఆయన నిన్ను ఎట్లా కాపాడాలా? అంటే ఇదే. ఎట్లా అంటే ఈ లోకాన్ని నువ్వెంతగా ఈ లోకంలో నీ పనులు, ఇది కూడా ఇంపార్టెంట్. ఈ లోకంలో నీకు ఉన్న పనులు నువ్వు చేసుకోవాలా, తొందరగా చేసుకోవాలా, ఒక టైం అనేది పెట్టుకోవాలా, అందరు టైంకి అటెండ్ కావాలా, టైంకి ప్రేయర్ చేసుకోవాలా, టైంకి వాక్యం బోధించాలా, టైం టు టైం చేసుకోవాలా, టైంని ఇచ్చిన వాక్యాన్ని కూడా మనం దాన్ని అమలు పరుచుకోవాలా, అట్లా వెళ్ళిపోవాలా. అట్లా వెళ్ళిపోతేనే గానీ నీకు మనసుకి పీస్ఫుల్ అనేది రాదు కదా. మీరు ఒక్కసారి గమనించండి. ఈ రోజు మీరు వాక్యం చెప్తే అబ్బా ఈ రోజు నేను వాక్యం చెప్పి నాకు ఇంత తృప్తి ఉంది అనే ఆ తృప్తి నీకు ఆ రోజు ఖచ్చితంగా దొరుకుతుంది కదా. అందుకే ఇక్కడ వాక్యంలో చెప్పగలుగుతున్నమాట, పూర్ణ శాంతి గల వాణిగా కాపాడుదువు ఎలయనగా అతడు నీ అందు విశ్వసించి ఉన్నాడు. ఇప్పుడు చెప్పండి, దేవుడు ఏమంటున్నంటే మీ అందు విశ్వసించి ఉన్నానంటుండ ఆయన. మీ అందు విశ్వసించి ఉన్నాడంటే మన అందరి అందు దేవుడు ఏం చేసినట్టే విశ్వాసం పెట్టిండే కదా. అందులో కూడా ఉంటది ఎక్కడ అంటే యోబు 15th చాప్టర్ 15th verse దేవుడు అంటాడు మంచిగా, అంటే దేవుడు మనల్ని నమ్మాలి అని అంటే, ఆయన మనల్ని విశ్వసించాలి అని అంటే నువ్వు విశ్వాసం కలిగిన పనులు ఏం చేసినావు. నేను ఒక రోజు ఇది వాక్యం ధ్యానిస్తే దేవునికి నేను ఒకసారి ఈ వాక్యం ధ్యానించిన అనమాట. ఎట్లా అంటే 15th చాప్టర్ లో 15th verse వచ్చేసరికి, ఆలోచించుము ఆయన తన దూతల యందు నమ్మకము ఉంచడు అని చెప్పబడుతుంది. అంటే నమ్మకము ఉంచడు అని అంత క్లియర్ గా చెప్పబడుతుంది. అంటే మీరు అర్థం చేసుకొని, దేవునికి దూతల యందే నమ్మకం లేదు, కానీ ఇక్కడ ఏమంటుండు దేవుడు, అతడు నీ యందు విశ్వసించి ఉన్నాడు అంటుండు. ఇప్పుడు మీరు అర్థం చేసుకోండి, కనీసము దేవుడు ఏం చేసినంటే దూతల యందు ఆయనకు నమ్మకం లేదు, కానీ ఒక మనిషి మీద దేవునికి నమ్మకం కలిగింది, ఒక విశ్వాసం అనేది వచ్చింది దేవునికి. ఎందుకనంటే చూడండి, పలానా వ్యక్తి నా కొరకు ఈ పని చేస్తాడు కదా. ఇప్పుడు ఎంతో మంది ప్రవక్తలు ఉన్నారు, పెద్ద ప్రవక్తలు, చిన్న ప్రవక్తలు, అపోస్తులు, వీళ్ళందరూ పని చేసిన వాళ్ళే. ఎందుకంటే పెద్ద ప్రవక్తలే కానీ, చిన్న ప్రవక్తలే కానీ, అపోస్తులే కానీ, వీళ్ళందరూ ఏం చేస్తారంటే వాళ్ళ లైఫ్ ని సాక్రిఫైస్ చేసుకోరు. వాళ్ళంతా ఎట్లా తయారైనారంటే పూర్ణ శాంతి కలిగిన ఆ యొక్క మనసు అన్నమాట. ఎట్లంటే ఆ మనసు ఎవరికి హత్తుకొని జీవించినారు? వాళ్ళు దేవుని హత్తుకొని జీవించారు కాబట్టి వాళ్ళకు పూర్ణ శాంతి అనేది దొరికింది. అంటే పీస్ఫుల్ అనేది వాళ్ళకి దొరికింది. పర్ఫెక్ట్ పీస్ అనేది వాళ్ళకి స్టెప్ ఫాస్ట్ లో మైండ్ లో ఉండిపోయింది వాళ్ళకి. ఇంకా అంటే ఎంత పీస్ఫుల్ అంటే వాళ్ళకు ఆ పీస్ఫుల్ ఎక్కడ దొరికింది? దేవుని దగ్గరనే దొరికింది. కానీ దేవుడు వాళ్ళ పట్ల విశ్వసించినారు, అందుకే వాళ్ళంతా స్టెబుల్ గా వర్క్ చేయగలిగినారు. ప్రతిదీ దేవుడు ఎట్లయితే శిల్వ మరణం పైన మన కొరకు త్యాగం చేసుకున్నాడో సమస్తము, ఆయన త్యాగంలో ఎంతో విలువ ఉంది. ఆయన త్యాగంలో సమస్తము మనకు విజయం అని అనుగ్రహించి వెళ్ళినాడు దేవుడు కదా. దేవా నువ్వు నన్ను ఎంతగా ప్రేమిస్తున్న ప్రభు అంటే 2 చేతులు చాపి నేను ఇంతగా నిన్ను ప్రేమిస్తున్నానని చూపించిన దేవుడు ఆయన. సో మన కొరకు ఆయన అంతగా ప్రేమించిన దేవుడు, మన కొరకు సమస్తం చేసిన దేవుడు కాబట్టి ఆ దేవుడు మన మీద విశ్వాసం పెట్టుకున్నాడు. మరి మన యందు మనం దేవుని మీద ఎట్లయితే విశ్వాసం పెట్టుకుని దేవుని వెంబడిస్తున్నామో, మరి ఆయన కూడా మన మీద విశ్వాసం పెట్టుకున్నాడు. ఆ విశ్వాసాన్ని నువ్వు నిరూపించుకోవాలా.
దేవుడు నన్ను నమ్ముతున్నాడు కదా, దేవుడు నా పట్ల ఉన్నాడు కదా, దేవుడు నాకు సహాయపడుతుంది కదా. నువ్వు ఎట్లా నిరూపించుకుంటావంటే దాన్ని మనము ఎట్లా అంటే విశ్వాసము నీలో ఉందా లేదా, దేవుడు నేను పరీక్షిస్తున్నాడా లేదా, ఇవన్నీ మనం చెక్ చేసుకోవాలి కదా. విశ్వాసం అనేది కూడా ఒక గిఫ్టే కదా. 9 ఆత్మ ఫలాల్లో కూడా ఒక గిఫ్టే ఇది మనకు విశ్వాసము. దేవుడికి నీ అందు విశ్వాసం ఉంది. ఆ విశ్వాసము దేవుడు నిన్ను ఎట్లా పరీక్షించినప్పుడు తెలిసిపోతుంది దేవునికి కదా. ఎందుకంటే ఆయన అదే చెప్తున్నా కదా, ఆయన ఆనుకొని ఉంటాడంట, కాపాడుతాడంట దేవుడు. పీస్ అనేది దొరుకుతుంది, ఎవ్రీథింగ్ అనేది మనకు ఎట్లా అంటే అడగగానే ఆయన మనకి హెల్ప్ చేసే దేవుడు కదా. మనం ప్రార్థన చేస్తున్నామంటే సమాధానం వస్తుందంటే ఆయన విశ్వసించాం కాబట్టి సమాధానం వస్తుంది. దేవుడు ఎందుకు మనల్ని విశ్వసించాలి అని అంటే ఆయన పని కొరకు మనం ఉన్నామా లేదా, ఆయన పని కొరకు మనం ఉన్నామా లేదా అన్నప్పుడు మనం ఒకటి గ్రహించుకోవాలా. నీ వంతులో వాక్యం వస్తుంది, నువ్వు చెప్పాల్సిందే. లేదు సిస్టర్ ఈ రోజు నాది వాక్యము ఉంది కరెక్టే, కానీ ఈ రోజు నాకు పలానా వర్క్ ఉంది, ఇది ఉంది అది ఉందని చెప్పి దాన్ని తప్పించుకున్నావంటే ఏం లాభము? దేవునికి నీ మీద విశ్వాసం జరిగిపోతుంది. అట్లా ఒకసారి చూసాడు, రెండోసారి చూసాడు, మూడోసారి చూసాడు, కొంతవరకు చూసాడు. తర్వాత దేవుడు ఏం చూసాడంటే వాళ్ళని పక్క పెట్టేశాడు కదా. అవకాశం వచ్చినప్పుడే మనం వాడుకోవాలి. వాళ్ళని రోజు నీ వాక్యం ఉందంటే రెడీ అయిపోవాలా. ఎందుకంటే నువ్వు లోకం పనుల కోసం రెడీ అవుతలేవా? నైట్ నుంచి మార్నింగ్ వరకు లోకం పనులలో రేపు మార్నింగ్ ఇది సిద్ధం చేసుకోవాలి, రేపు మార్నింగ్ ఈ కర్రీ వండుకోవాలి, నెక్స్ట్ ఇది చేయాలి, ఇది చేయాలి, మార్నింగ్ టిఫిన్స్ రెడీ చేసుకుంటావు, లంచ్ రెడీ చేసుకుంటావు, అండ్ నెక్స్ట్ డిన్నర్ కి ఏం కావాలో రెడీ చేసుకుంటావు, అండ్ నెక్స్ట్ వర్క్ ఏముందో అక్కడికి వెళ్తావు, అక్కడ కూడా ఏం వర్క్ చేయాలి, ఎవ్రీథింగ్ నువ్వు ఈచ్ ఆఫ్ ది ప్లాన్ చేసుకుంటున్నావు లోకం పనుల కొరకు. కానీ మనం ఒక సమయం దేవునికి ఇవ్వాలా. ఆ సమయాన్ని మనం వృధా చేసుకోవద్దు. ఎందుకంటే ఆయన నిన్ను విశ్వసించినప్పుడు ఆ విశ్వాసాన్ని ఇంకా ఎక్కువ మల్టిపుల్ చేసుకోవాలా. అట్లా మల్టిపుల్ చేసుకుంటేనే ఆయన నిన్ను నన్ను అందరినీ కాపాడతాడు కదా. చాలా మంది నేను నా లీడింగ్ టైమ్ లో చెప్తున్నాను, నేను ఎవరికైనా వాక్యం మీ వంతుంది బ్రదరే కానీ సిస్టరే అని నేను చెప్పినప్పుడు, లేదు సిస్టర్ నాకు ఈ రోజు కుదరదు, నేను రేపని ఎల్లుండి అని చెప్తాను. నెక్స్ట్ వాళ్ళ టైం వచ్చినప్పుడు మళ్ళీ మిస్ అవుతుంది. నేను ఎన్నోసార్లు అనుకున్నా, అది ఏంది ప్రభా లోకం పనులకు ఇంతగా పెడుతున్నారు కానీ అసలైన టైంకి వాళ్ళు పెట్టలేకపోతున్నారు అంటే, ఒక టైం దేవుడు ఇచ్చిండు. రేపటి దినంలా ఆయన ఎదుట నిలబడినప్పుడు నీ వంతులో నీ వాక్యం ఉంది, నువ్వెందుకు చెప్పలేదు? నీ మీద నాకు విశ్వాసం అనేది పోయిందనంటే దేవుడు కదా. అందుకే ఆయన ఇచ్చిన విలువని మనం పోగొట్టుకోవద్దు. ఆయన ఇచ్చిన వాల్యూని నువ్వు కాపాడుకోవాలి. ఆయన ఎంతగా మనకు వాల్యూ ఇచ్చినాడు, ఎంతగా ప్రేమించడు, మన కోసం సమస్తం త్యాగం చేసుకున్నాడు. 1 గంట నువ్వు వాక్యం చెప్పకపోతే వ్యర్థమే కదా. నువ్వు లోకంలో ఇంత పని చేసి ఇంత సంపాదించుకొని అన్ని చేసి చివరికి ఆయన వాక్యం నువ్వు బోధించకపోతే అది వ్యర్థమే. 1 గంట దేవుని సమయం గడిపితే కదా. విశ్వాసంలోకి రావాలంటే అంతే, దేవుడు నిన్ను పరీక్షిస్తున్నాడు, నీకు విశ్వాసం ఉందా లేదా. ఆయన కూడా నీ మీద విశ్వాసం పెట్టుకుని కాబట్టి ఆ యొక్క వర్క్ నీకు ఇచ్చినాడు. ఈమె నా కొరకు బోధ చెప్తుందా లేదా, ఈ రోజు తన లీడ్ కదా ఇవాళ చెప్తుందా లేదా, తన వాక్యం కదా, తన ప్రార్థన కదా, తన ఇచ్చినది దేవుడు ఒక్కొక్కటి నీకు టెస్టిఫై చేస్తా ఉంటాడు. చూడండి ఎక్కడ అంటే కీర్తనలు 139, 23, 24 వచనంలో చూడండి. కీర్తనలు 139, 23 and 24 వచనంలలో నేను పరిశోధించి నా హృదయమును తెలుసుకొనుము, నన్ను పరీక్షించి నా ఆలోచనలు తెలుసుకొనుము, నీ కాయసకరమైన మార్గము నాయందు ఏదో చూడుము, నిత్యము మార్గమున నన్ను నడిపించుము. ఇప్పుడు చెప్పండి, ఆయన నిన్ను విశ్వసించాలంటే ఇక్కడ పరిశోధింపబడాలి. నువ్వు ఎప్పుడైతే పరిశోధింపబడతావో అప్పుడు నీకు తెలుస్తుంది నువ్వు విశ్వాసంలో ఉన్నావా లేదా. దేవునికి కూడా అర్థమవుతుంది ఈమె విశ్వాసియే కాదా అని. దేవునికి సమస్తం తెలుసు, అయినా కానీ ఆయన నీ పట్ల చూస్తున్నాడు. నీ పట్లని కానీ నా పట్ల కానీ ఎవ్వరి విషయంలో కానీ నీ హృదయానికి అది ఒక పరీక్ష. ఆ యొక్క సమయంలో ఆయన ఇచ్చిన సమయంలో ఆయన ఇచ్చిన టైంలో నువ్వు వస్తున్నావా రావట్లేదా, నీ టైంలో నువ్వు బోధిస్తున్నావా లేదా కదా. ఇవన్నీ ఏంటంటే ఆయన చూస్తున్నాడు ప్రతిదీ. విశ్వాసం ఉందా లేదా, ఈమె చెప్పడానికి సిద్ధమవుతుంది లేదా, ఈ బ్రదర్ వస్తున్నాడా లేదా, ఇవన్నీ ఆయన చెక్ చేసుకుంటాడు. ఎందుకంటే ఆయన ఎవరైతే బాగా విశ్వసిస్తారో దేవుణ్ణి ఎప్పుడైతే మనం విశ్వసిస్తున్నాం కరెక్టే, కానీ ఆయన కూడా మనల్ని విశ్వసించినప్పుడు ఆయన ఖచ్చితంగా ఒక పర్సన్ పట్టుకొని ఆయన పని ఏదైతే ఉందో సంపూర్తి చేసుకుంటాడు. ఆయన లోబడిన వారికి అంటే దేవునికి ఎవరైతే లోబడతారో వారికి అప్పుడు వాళ్ళు కాపాడబడతారు. ఎప్పుడు దేంట్లో కాపాడబడతారు అంటే పీస్ఫుల్, పర్ఫెక్ట్ పీస్ఫుల్ గా కాపాడబడతారు. అంటే పూర్ణ శాంతిగా వాళ్ళు కాపాడబడతారు. వాళ్ళ ఆత్మకి కానీ వాళ్ళ బాధ వాళ్ళ దుఃఖం సమస్తమైన ఏం చేస్తుందంటే శాంతంగా చేసేసింది. ఎప్పుడు దేవుడు అంటే వాళ్ళని పరిశోధించినాక, దేవ నా హృదయం ఎలాంటిది, నన్ను పరిశోధించు ప్రభా,
ఆయన ప్రార్థించిన కీర్తనలు దావీదు. ఆయన ఎప్పుడు ప్రార్థించిన అట్లాంటి ప్రార్థన అంటే, ఆయన ఎప్పుడైతే శ్రమ పొందినాక, ఒక స్త్రీ మోసంలో పడిపోయినాక, అంత అయిపోయినాక తిరిగి ఆయన ఇలా ఉంటది. ప్రావర్బ్స్ 24 చాప్టర్ 16th వర్స్ లా ఉంటది. నీతిమంతుడు అంటే 7 సార్లు పడినా తిరిగి లేచెను అని ఉంటది కదా. ఆయన 7 సార్లు పడ్డాడో, మరొకసారి పడ్డాడో, ఎన్నిసార్లు పడిందో తెలీదు దావీదు. కానీ దావీదు పడినాక తిరిగి లేచిన తర్వాతకు, దేవుని యొక్క నీతిని అనుసరించి నడుచుకున్న తర్వాతకి ఆయన దేవుని అడిగిండు, దేవా నా హృదయాన్ని పరిశోధించు, నా హృదయం ఎలాంటిదో నా హృదయాన్ని తెలుసుకొనుము, నా హృదయాన్ని పరీక్షించి నా ఆలోచనలు తెలుసుకొనుము అంటుండు. నీకు ఇంకా నాలో ఇంకా ఏదైనా ఆయచకరం ఉంటే చూపించు ప్రభా, నీ మార్గం యందు నేను నడుచుకోవాలా కదా. అంటే ఆయన అంటుండు, నా హృదయాన్ని నువ్వు పరీక్షించు ప్రభువా, ఇంకా నేను ఎట్లా ఉన్నాను, నా కొరకు ఇంకా నువ్వు ఆలోచన చేస్తున్నావు కదా, ఇంకా నాలో ఇంకా ఏది ఆయచకరం ఉందో చూపించు ప్రభా, నేను వాటిని వదిలేస్తాను. ఎందుకంటే మెయిన్ మనకు కావాల్సిందంటే నీతి మార్గం కావాలా. ఆయన మనల్ని నడిపించాలి అని అంటే, ఆయన నీతిని అనుసరించి నడుచుకోవాలంటే ఫస్ట్ మనకు విశ్వాసం ఉండాలా. ఆ విశ్వాసము దేవునికి మనకు ఎట్లంటే కనెక్షన్ ఏకమై ఉండాలన్నమాట. దేవునికి నువ్వు హత్తుకొని ఉండాలా కదా. అట్లా మనము ద్రాక్షవల్లి ఎట్లను ఆ ద్రాక్ష తీగ ఏ విధంగా అయితే హత్తుకొని జీవిస్తుందో మనం కూడా అట్లా జీవించాలా అని చెప్పబడుతుంది దేవుని యొక్క వాక్యము కదా. అందుకే ఆయన అంటున్నావు, ఎవరి మనసు నీ మీద ఆనుకొను అని అంటున్నావు కదా. దేవుని మీద మనం ఆనుకొని ఉండాలా. వానికి పూర్ణశాంతి గల వాడిని కాపాడేదని ఎలా అన్నగా అతడు నీ యందు విశ్వసించి ఉన్నాడు కదా. ఆయన మన యందు విశ్వసించి ఉన్నాడు అనే మాట మనం మర్చిపోకూడదు. ఎందుకంటే ఆయన ఒకప్పుడు అపోస్తులకు అందరికీ సహాయపడిన దేవుడు, ఈ రోజు కూడా మనకు కూడా సాయం చేసే దేవుడు. ఎందుకంటే ఇక్కడ చూడండి, ఆయనని మనము ఎప్పుడైతే విశ్వసిస్తామో, ఆయనకి మనం ఎప్పుడైతే లోబడి జీవిస్తామో, ఆయన మనకి ఈ వాక్యం చెప్తాడు. యోహాను సువార్త 14th చాప్టర్ 26th వచనంలో చూసుకుంటే, ఆదరణకర్త అనగా తండ్రి నా నామమున పంపబోవు పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నిటినీ నీకు జ్ఞాపకం చేసేదను కదా. దేవుడు ఏమంటున్నాడు, జ్ఞాపకం చేస్తానంటుండు. ఎందుకంటే నువ్వు ఎప్పుడైతే దేవుని ఆయన మనసు మన మనసు హత్తుకొని జీవించినప్పుడు, ఆయన పరిశుద్ధాత్మ మనలో ఉన్నప్పుడు, పరిశుద్ధాత్మ దేవుడు మనకు బోధిస్తాడు. ఈ రోజు నీదుంది సమయం, నువ్వు సిద్ధం కా, ప్రార్థించు, వాక్యానికి ప్రిపరేషన్ గా రెడీగా ఉండు అనేలాగా దేవుడు మనకు హెచ్చరిస్తూ ఉంటాడు. ఎందుకంటే ఆయన ఏమంటుండు, ప్రతిదీ నువ్వేది మర్చిపోయినా తిరిగి తిరిగి మళ్ళీ ఆయన జ్ఞాపకం చేస్తా అని అంటాడు. ఏ విషయంలో అయినా కానీ, నువ్వే విషయంలో అయినా కానీ తిరిగి దేవుడు ఆయన్ని జ్ఞాపకం చేస్తాడు. మరి 7th వచనంలో చూడండి, శాంతి మీకు అనుగ్రహించి వెళుచున్నాను, నా శాంతియే మీకు అనుగ్రహించుచున్నాను, లోకమిచ్చినట్లుగా నేను మీకు అనుగ్రహించడం లేదు, మీ హృదయము కలవరపడనీయకుడి, ఎరవనీకుడి అని చెప్పబడుతుంది. అంటే ఇక్కడ చూడండి, శాంతి మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను. ఇప్పుడు దేవుడు మనకి ఏమి ఇచ్చిండు, పీస్ఫుల్ అనేది ఇచ్చిండు. ఆయన నీకు పూర్ణ శాంతి ఇవ్వాలి అని అనుకొని దేవుడు ఈ లోకంలో ఏం చేశాడంటే సమస్తము ఆయన మనకి ఇచ్చేసి వెళ్ళిపోయినాడు. ఎవ్రీథింగ్. నీకు శాంతి కావాలన్నా, ఏది కావాలంటే, ఏ మనిషి దగ్గరికి వెళ్ళినా నీ ఆత్మకి నీ మనసుకి సమస్తము నీకు ఏంటంటే ప్రశాంతత దొరకదు, పీస్ఫుల్ అనేది దొరకదు. నువ్వు లోకంలో 10 మందికి చెప్పుకొని బాధ, వేదన, దుఃఖం సమస్తము నీ హృదయంలో ఏదుందో ఎంత మందికి నువ్వు పంచుకున్నా నీకు అక్కడ శాంతియే దొరకదు. ఒకవేళ నీకు ఏమైనా దుఃఖం ఉండి ఇతరులతో నువ్వు షేర్ చేసుకున్నా, రేపటి దినంలో వాళ్ళు అన్ని చూపిస్తారు, అనవసరంగా నేను వాళ్ళకి చెప్పిన కదా నా ప్రాబ్లం అని. కానీ ఇక్కడ దేవుడు ఏమంటుండంటే, శాంతి నేను మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను అంటుండు కదా. ఆయన శాంతి మనకు అనుగ్రహించినప్పుడు మనము అన్నిట్లో పీస్ఫుల్ గా ఉండాలి. ఎందుకంటే ఆయన శాంతిలో మనం ఉండాలా, ఆయన విశ్రాంతిలో మనం ప్రవేశించాలా. ఆయన విశ్రాంతిలో మనం ప్రవేశించినప్పుడు ఆయన యొక్క అంటే ఆయన విశ్రాంతి అంటే మనకు సమాధానమే. ఇంకా నువ్వు ఎక్కడ అడుగుపెట్టి నీకు అక్కడ సమాధానమే కదా. లోకము ఇక్కడ ఏమంటున్నావు, మీకు అనుగ్రహించుతున్నాను, లోకం ఇచ్చినట్లు నేను మీకు అనుగ్రహించడం లేదు. అంటే లోకం కొరకు నేను ఏం అనుగ్రహించట్లేదు మీకు, నేను కేవలం విశ్వాసము, శాంతి, పూర్ణ శాంతి గల కాపాడము, వీటి కొరకు అంటే సమాధానం కొరకు దేవుడు చెప్తుండ్రు. కానీ లోకం కొరకు అని చెప్పట్లే. లోకం ఇచ్చినట్లు నేను మీకు అనుగ్రహించట్లేదు అని అంటుండు. ఎంత అమూల్యమైన మాట కదా, ఎంత విలువైన మాట ఆయన చెప్తున్నాడు కదా. ఆయన ఏమంటుండు, సమస్తము
పరలోక రాజ్యంలో ఉన్న సమస్తం నేను మీకు అనుగ్రహిస్తా, విశ్రాంతిలో మీరు నా విశ్రాంతిలోకి మీరు రండి అని దేవుడు చెప్తున్నాడు. ఎప్పుడైతే మనం దేవుని పట్టుకుని ఆయన విశ్వసించి ఆయన మార్గంలోకి మనం వెళ్ళినప్పుడు మనకు బాధ, వేదన, దుఃఖము ఇవేవి వచ్చిన వీటి అన్నిటి మీద మనకి విజయం ఇచ్చిన దేవుడు ఏం అనుగ్రహిస్తుంటుందంటే మనకి పీస్ఫుల్ అనుగ్రహిస్తా అని చెప్తున్నాడు. సో ఆయన పీస్ఫుల్ మనం ఉండాలి అని అంటే ఈ లోకాన్ని మనం ద్వేషించుకోవాలా, ఈ లోకాన్ని తృణీకరించుకోవాలా కదా. ఒక్కసారి మనం దేవుని ప్రేమించిన వారిని కాబట్టి లోకంలో ఏ మనిషిని ప్రేమించలేము, ఈ లోకంలో దేని మనం ప్రేమించలేము. ఈ లోకంలో మనం ప్రేమించాలన్నా ఏది చేయాలన్నా అది టెంపరీ మాత్రమే. అదే నువ్వు దేవుని యొక్క వాక్యాన్ని ప్రేమించు, నీకు అధికమైన ఫలము అక్కడ ఉంటది పరలోక రాజ్యంలో. ఈ లోకంలో ఏం దొరకదు, సమస్తం వేస్టే కదా. నువ్వు ఎంత ఆస్తులు పాస్తులు సంపాదించుకున్నా తిరిగి అన్ని ఇక్కడనే వదిలేసి వెళ్ళిపోవాలా. కానీ నువ్వు వెళ్ళే మార్గము ఏదైతే ఉందో ఆ విశ్వాసము అంటే నీ యందు విశ్వసించి ఉన్నాననే దేవుడు ఆయన దగ్గరికి పోవాలా, నీ ఆత్మ కాపాడబడాలా. మెయిన్ రీజన్ అది. అందుకే విశ్రాంతిలోకి రమ్మంటారు దేవుడు. నీ ఆత్మ విశ్రాంతిలోకి రావాలి అంటే ఎప్పుడైతే మనం విశ్రాంతిలో ప్రవేశిస్తామో మనకు సమాధానమే ఇంకా ప్రతిదీ కదా. చూడండి ఇక్కడ మనకి మళ్ళీ దేవుడు ఏమంటాడంటే కీర్తనలు 119, 165 లా ఈ ధర్మశాస్త్రము ప్రేమించిన వారికి ఎంత నెమ్మది కలదు, వారు తూలు తొట్టలేయకుండా కరుణ మేమియూ లేదు అని చెప్పబడుతుందంటే ధర్మశాస్త్రం ప్రేమించిన వారికంటే ఎంతో నెమ్మది అంట, నెమ్మది కలుగుతుంది, నెమ్మది మనకు ఉంటుందని చెప్తున్నారు. ఇంకా మార్గాన్ని అంటే తొట్టలి అటు అంటే లెఫ్ట్ కానీ రైట్ కానీ పడిపోరు, తొట్ట నిల్లారు. ఇంకా ఏ కారణం కూడా వాళ్ళకు అనేది ఉండదు కదా. అల్లుంటది జాషువల, నువ్వు కుడికే గాని ఎడమకే గాని పడిపోవద్దు ఆయన మంచి చెప్తారు. ఇక్కడ చూడండి ఒక్కసారి మీరు జాషువా 1st చాప్టర్ లో మనం చదువుకుంటే అంటే యెహోషువల మొదటిది 9వ వచనం చదువుకుంటాం. ఒకసారి చూడండి. ఇక్కడ ధర్మశాస్త్రం ప్రేమించిన వారికంట ఎంతో నెమ్మది ఉంటుంది, కలుగుతుంది. ఇంకా ఎటు అంటే ఇంకా తొట్టలేయకుండా దేవుడు వాళ్ళని సరైన మార్గంలో నడిపించడం అనమాట. ఇక్కడ చూడండి యెహోషువ 1:8 వచనంలో ఈ ధర్మశాస్త్ర గ్రంథమున నీవు బోధింపక తప్పిపోకూడదు, దానిలో రాయబడిన వాటన్నిటి ప్రకారము చేయుటకు నీవు జాగ్రత్తగా పడునట్లు దివారాత్రము దానిని ధ్యానించిన ఎడల నీ మార్గము వరదిల్ల చేసుకొని చక్కగా ప్రవర్తించదవు. నేను నీకు ఆజ్ఞాపించినట్లు తాను నిర్భయంగా ధైర్యముగా నుండుము, దిగులు పడకము, జడియకము. నీవు నడుచు మార్గం అంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడయ్యుండును. దేవుడు ఇక్కడ మనకు తోడై ఉంటాడు. దానిపైన చూడండి 7th వచనంలో చూసుకుంటే ఇక్కడ ఏమని ఉందంటే అయితే నీవు నిబ్బరం కలిగి జాగ్రత్తగా పడి బహు ధైర్యంగా నుండుము, నీ సేవకుడైన మోషేకు నీకు ఆజ్ఞాపించినట్లు ధర్మశాస్త్రం అంతటిలో చెప్పున చేయవలెను. నీవు నడుచు ప్రతి మార్గము చక్కగా ప్రవర్తించినట్లు నీవు దాని నుండి కుడికే గాని ఎడమకే గాని తొలగకూడదు. ఈ పాయింట్ నేను చెప్పాలి అనుకుంటా. అంటే లెఫ్ట్ కానీ రైట్ కానీ తొలగకూడదు అని చెప్పబడుతుంది. ఎప్పుడు వస్తుంది ఇది? ఎప్పుడైతే నువ్వు దేవుణ్ణి ఈ ధర్మశాస్త్రం ప్రేమించిన వారికి ఎంత నెమ్మది అంటే అంత నెమ్మది ఉంటుంది, కలుగుతుంది. వాళ్ళంతా లెఫ్ట్ కానీ రైట్ కానీ ఎక్కడ తొలగిపోరు. ఎందుకంటే దేవుడు ఆ కాలంలో మోషకి ఏ విధంగా అయితే తోడుండి నడిపించిండో అంతమంది జనాన్ని, అట్లనే ఒక విశ్రాంతి మార్గంలోకి దేవుడు చూపించిన వారికి. నెక్స్ట్ దాని తర్వాత జోషువ వెళ్ళిపోయిన తర్వాత మోషే వెళ్ళిపోయిన తర్వాతకు యెహోషువ రావడం జరిగింది. యెహోషువకి కూడా దేవుడు మోషకి ఎట్లా తోడై ఉన్నాడో యెహోషువ కూడా అట్టనే తోడై ఉన్నాడు. ఈ రోజు దేవుడు మనకు చెప్తున్నాడు ఏమని అంటే మోషకి యెహోషువకు ఎట్లా నేను మీకు వాళ్ళకు తోడై ఉన్నాను, ఈ రోజు నేను మీకు తోడై ఉన్నాను. ఇక మీదటి నుంచి ఆయన విశ్రాంతిలో నడవాల్సిందే, ఆయన విశ్రాంతిలో మనం ఉండాల్సిందే అని ఈ వాక్యం అంత క్లియర్ గా మనకు హెచ్చరిస్తుంది కదా. ఇప్పుడు చూడండి ఎందుకు అనంటే ఇది మనకు మెయిన్ ఇంపార్టెంట్ ఈ వర్డ్. రోమా 8:6 వచనంలో చూసుకుంటే ఆత్మానుసరమైన మనసు జీవమును సమాధానమై ఉన్నది. ఇప్పుడు చూడండి ఫస్ట్ దాంట్లోనేమో ఆయన పూర్ణ శాంతి కలిగజేసి కాపాడుతాను అని అంటున్నాడు. ఇంకా ఆయన విశ్వాసం పెడతా అని అంటుంది దేవుడు. నెక్స్ట్ ఏంటంటే నీ హృదయానికి పరిశోధన, నీ ఒక ఆత్మకి పరిశోధన, నీ ఆలోచనలో సమస్తం ఏమంటుండో
దేవునికి దేవుని అడుగుతున్నాను, తెలియజేయ ప్రభా, ఇంకేదైనా ఆయస్కారం ఉంటే చూపించు ప్రభా, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టేస్తారు. సెకండ్ పాయింట్. థర్డ్ పాయింట్ కి వచ్చేసరికి ఆయన ఏదైతే మనకు చెప్పిండో ధర్మశాస్త్రంలో లెఫ్ట్ ఎక్కని రైట్ ఎక్కని తొలగిపోదు అంటే దానికంటే ముందు ఆయన ఏమన్నాడు థర్డ్ పాయింట్ లో వచ్చేసరికి, నువ్వేది మర్చిపోయినా తిరిగి ఆయన జ్ఞాపకం చేస్తాడు. ఎందుకు? పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉండి నడిపిస్తాడు కాబట్టి. నువ్వేది మర్చిపోయినా తిరిగి దాన్ని మళ్ళీ రీకలెక్ట్ చేస్తాడు, దాన్ని నువ్వు పాయింట్అవుట్ చేస్తాడు దేవుడు. ఇది నువ్వు మర్చిపోయిన దీన్ని మళ్ళీ నువ్వు తిరిగి జ్ఞాపకం చేస్తున్నా, నువ్వు ఇది వెంబడించు, ఇది నీది, ఇది నీ టైం, ఇది నీ వంతు నువ్వు చేసుకోవాల్సిందే అని అట్లా దేవుడు ఆయన మనకు జ్ఞాపకం చేస్తాడు. ఇంకా నాలుగోది వచ్చేసరికి మనము ఎక్కడ లెఫ్ట్ ఎక్కని రైట్ ఎక్కని పడిపోవద్దు. ఎందుకంటే ఆయన ఏమన్నాడు, ఆయన ప్రేమిస్తేనంట నెమ్మది ఆయన కలుగుతుందని చెప్తుండ్రు. ఇంకా లెఫ్ట్ రైట్ గా తొలగిపోరని చెప్పబడుతుంది. ఇంకా ఇది ఫోర్త్ పాయింట్లలో చూసుకుంటే, ఇది ఫిఫ్త్ పాయింట్ లో చూసుకుంటే, ఆత్మానుసరమైన మనసు జీవం కలిగితే సమాధానమై ఉన్నది. ఇప్పుడు చూడండి, ఆత్మానుసరమైన మనసు జీవం అంట, సమాధానమై ఉన్నది. ఇప్పుడు నీ ఆత్మకి సమాధానం కావాలంటే నీ ఆత్మకున్న మనసు జీవమై ఉండాలి. నీ జీవమై ఉండాలంటే ఒకటి ఏంటంటే, మనసు పదే పదే విధాలుగా పరిగెత్తుతా ఉంటది కాబట్టి అది పరిగెత్తకుండా స్థిరమైన మనసు కలిగాలి, స్థిరమైన మనసు, స్థిరమైన స్టాండర్డ్ గా ఉండాలి అని అనుకుంటే ఆ యొక్క మనసు కంటే జీవం కావాలంట. ఎందుకంటే నీ ప్రాణము లోకాన్ని గుంజుతా ఉంటది, నీ ప్రాణము నీ శరీరం లోకం వైపు పరిగెత్తుతా ఉంటది. దావీదు అంటాడు, దేవా మా శరీరము గుంజుతుంది మన్నుకి అని అంటాడు దావీదు, భూమికి మమ్మల్ని లాగుతుంది ప్రభా అని అంటాడు. ఎందుకనంటే ఆయన బలహీనత దేవుని దగ్గర అడుగుతున్నాడు, దేవా నా శరీరం ఇంత బలహీనత ఉంది, మట్టి దిక్కే లాగుతుంది నా శరీరం అని అంటాడు. ఎందుకు లాగుతుందంటే ఆయన మనసు అట్టే పరిగెత్తుతుంది. సో ఆ మనసుని పరిగెత్తకుండా స్థిరమైన మనసు రావడానికి ఆ మనసుకి జీవం రావాలా. ఆ మనసుకి ఎప్పుడైతే జీవం వస్తుందో నీకు సమాధానం అయి ఉంటుంది. అప్పుడు నీ మనసుకి ఎప్పుడైతే కాన్స్టెంట్ గా అంటే దేవుని కొరకే ఆలోచన చేయడం, దేవుని కొరకే మాట్లాడడం, దేవుని కొరకే నడవడం, దేవుని కొరకే సమస్తం చేయడం, ఆ టైంలోనే నీకు జీవం అనేది వస్తుంది. లేదు నేను లోకం వైపు ఉంటా, నేను లోకం వైపు పరిగెత్తుతా, లోకం వైపు చూస్తాను అనుకుంటాం కదా, అప్పుడు జీవం అనేది ఉండదు. లోకం అనేది జ్ఞానంలో దాంట్లో వెళ్ళిపోతుంది. అందుకే ఆయన ఏమంటున్నంటే ఆత్మానుసారమైన మనసు జీవము గల సమాధానమై ఉన్నది అని చెప్తున్నాడు. అయితే మన ఆత్మకి ఏం కావాలో? జీవం కావాలా. ఆ జీవం ఎక్కడి నుంచి రావాలా? దేవుని దగ్గర నుంచి రావాలా. అప్పుడు వస్తేనే నీకు ఏమై ఉంటుంది? సమాధానం అయి ఉంటుందని చెప్పబడుతుంది కదా. ఎందుకంటే ఆయన అంటాడు కదా, మత్తయి సువార్తలో మనము 11th చాప్టర్ 28th వచనంలో చూసుకుంటే ఆయన ఏమంటాడంటే మనకు విశ్రాంతిలో ప్రవేశించమంటారు దేవుడు. మనం హెబ్రీ 4th చాప్టర్ లో కూడా అది ఉంటది, విశ్రాంతిలో ప్రవేశించని అని దేవుడు చెప్తాడు. సో ఆయన ఏమంటాడంటే ద ప్రొవిజన్స్, మనకు అవసరం ఉన్న థింగ్స్ ని కూడా మనం దేవుడే మనకు సహాయపడతాడు. ఎందుకంటే ఇక్కడ అదే చెప్పబడుతుంది. మత్తయి సువార్త 11th చాప్టర్ 29th verse ఆయన ఏమంటాడంటే, నేను స్వాతికుడను దీన మనసు గలవాడను గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యుద్ధకు నేర్చుకొనుడి, అప్పుడు మీ ప్రాణమునకు విశ్రాంతి దొరుకును. ఇప్పుడు చూడండి, నువ్వు లోకంలో ఎంత వెతికినా, లోకంలో నువ్వు ఎంత నేర్చుకోవాలనుకున్నా, ఏది చెయ్యాలి అని అనుకున్నా, ఫస్ట్ థింగ్ ఏమంటాడంటే దేవుడు ఏమంటాడు, ఫస్ట్ నువ్వు నా దగ్గరికి రా, నెక్స్ట్ మిగిలిన అన్ని నీకు ఆటోమేటిక్ గా దొరుకుతాయి. నువ్వు ఆయన విశ్రాంతిలోకి రమ్మంటున్నావు. ఎందుకంటే నేను స్వాతికుడని అంటున్నావు, దీన మనసు గల వాడను అని అంటుండు దేవుడు. నేను ఒక శిల్వ మరణం దర్శనం చూసిన, ఆ శిల్వ మరణంలో నేను దేవుని యొక్క ముఖం చూసినప్పుడు అసలు చాలా వికారమైన ఆయన దేహం అంతా, ఆయన చూడడానికి ఆయన రక్తము, నేను అప్ టు బాటం వరకు క్రాస్ లో ఆయన వేలాడిన ఆ దృశ్యం చూసినప్పుడు, నేను ఆ దేవుని అట్లా చూసినప్పుడు నాకు ఆ ముఖంలా చాలా దీనత్వం కనిపించింది. అంటే ఆయన అంతగా ప్రేమించుడు, అంత దీనత్వం నేను చూసిన. ఆ గొప్ప దేవుడు నాకు అదే అంటారు, ఇంత గొప్ప దేవుడు, స్వాతికం కలిగిన దేవుడు, ఎంత దీనత్వం కలిగిన దేవుడు అని అనిపించింది. ఎందుకంటే ఆయన అంతగా మనకు దారలు పోసిన ఆయన రక్తము మన కొరకు. కాబట్టి ఆయన ఏమంటుండంటే, నేను స్వాతికుడను దీన మనసు గలవాడను కనుక ఆయన ఏమంటున్నాడు, నా దగ్గరికి రండి, మీ కాడి ఎత్తుకొని నా దగ్గరికి రండి, నా యుద్ధకు రండి, నేర్పిస్తాను అంటుండు కదా. ఎవరైనా అంటారా నేను నీకు నేర్పిస్తాను మీరు రండి చేయండి అని? ఎవరన్నారు? ఎవరి స్వార్థం వాళ్ళదే కదా. లోకం స్వార్థం అంతే, నేర్పిస్తా అంటారు, మన దగ్గర ఉన్నది దోచుకొని పోతారు. కానీ ఇక్కడ ఉల్టా ఉంది. మనం దేవుని దగ్గరకు వస్తానంట, దీవెనలు మనకు వస్తాయంట, మనకున్న ప్రాబ్లమ్స్ అన్ని దేవుడు తీసేస్తా అని అంటుండు. ప్రాబ్లమ్స్ ఖచ్చితంగా వస్తాయి, శ్రమ నువ్వు అనుభవిస్తేనే కానీ నీకు
అనుభవం లేనిది నీ జీవితమే కాదు. ప్రతిదీ నువ్వు ఏదైతే ఎక్స్పీరియన్స్ అవుతావో, ఏదైతే అనుభవం పొందుతావో అప్పుడే నీకు జీవము, అప్పుడే నీకు మార్గము, అప్పుడే నీకు సత్యము. అప్పుడు నీకు అర్థమవుతుంది నీ జీవితం అంటే ఏంది, నీ మార్గం అంటే ఏంది అప్పుడు కదా. ఎందుకంటే నువ్వు నేర్చుకుంటున్నావు, నీకు ఒక అనుభవం అనేది వస్తుంది దేవుని దగ్గరకు వచ్చినప్పుడు కదా. అప్పుడు నీ ప్రాణం కంటే విశ్రాంతి దొరుకును. అప్పుడు అనిపిస్తుంది, అయ్యో ఈ శ్రమ ఇంతేనా ప్రభు అని నువ్వు నాకు ఇచ్చింది అని అంటావు. ఆ శ్రమ వచ్చినప్పుడు ఏమో బాధ, వేదన, దుఃఖం అన్ని అంటే ఎందుకు ప్రభా నాకు వచ్చింది చేసింది అని అంటావు. ఆ శ్రమని నువ్వు దాటుకొని పోయినాక అప్పుడు నీకు ఎట్లుంటదంటే, ఇంత చిన్న శ్రమకే నేను ఇంత ప్రయాసపడ్డానా అని అనుకుంటాం. మన జీవితంలో అట్లనే ఉంటది. అట్లా అప్పుడు నీకు అనిపిస్తుంది, నీ ప్రాణకి తృప్తి ఆ టైంలో దొరుకుతుంది. మీరు ఈ అనుభవం మీరు పొందే ఉండొచ్చు, ఎందుకంటే చిన్న చిన్న అనుభవాలు మనకు జీవితంలో ఉంటాయి కదా. మన జీవితంలో దేవుడు ఒక్కొక్కటి అనుభవం ఇచ్చుకుంటానే నేర్పించుకుంటూ వస్తాడు. ఒక ఎక్స్పీరియన్స్ లేనిది మనకు దేవుడు ఏది చేయడు. నీ జీవితం అనేది ఒక ఎక్స్పీరియన్స్ గా చేయబడుతుంది, ఖచ్చితంగా చేయబడుతుంది. నువ్వు ఈ రోజు ఏమైతే చేస్తున్నావో, ఈ రోజు నువ్వు మార్నింగ్ నుంచి ఇప్పటి వరకు నువ్వు చేసిన ప్రతి పనులలో ఒక అనుభవమే. రేపటి దినం కోసం అది కూడా ఒక అనుభవమే కదా. నీకు ఒక ఎక్స్పీరియన్స్ అనేది ఆయన నేర్పిస్తున్నాడు. ఎప్పుడైతే నువ్వు ప్రార్థన చేసినప్పుడు, దేవా నాకు ఈ సమస్య ఉంది, ఈ సమస్య నుంచి నాకు విడుదల ఇస్తున్నావు, ఆ సమస్య కోసం నువ్వు వారమంతా పోరాడినవు, సమస్య మీద విజయం పొందినవు, అప్పుడు నీ ప్రాణానికి ఏమొస్తుంది, తృప్తి వస్తుంది, సంతోషం ఇస్తుంది, విశ్రాంతి వస్తుంది కదా. అబ్బా నేను విజయం పొందిన, నాకు సంతోషం ఉంది, నాకు హ్యాపీ. సంతోషం పడిన మరుక్షణమే మళ్ళా స్టార్ట్ అవుతుంది శ్రమలు. అంటే ఎప్పుడైతే నీకు ఆ అనుభవం రావడం దొరుకుతుందో, ఆ అనుభవాన్ని బట్టి, ఆ ఎక్స్పీరియన్స్ ని బట్టి నీలాంటి సిచ్యువేషన్ ఇంకా వేరే వాళ్ళకి వస్తే, అది వాళ్ళు వచ్చి నీతో షేర్ చేసుకున్నప్పుడు అప్పుడు నువ్వేం చేస్తావు అంటే, అరే ఇది నా జీవితంలో కూడా దొరికింది, ఇలాంటి ప్రాబ్లం నేను కూడా ఫేస్ చేసిన, నేను చెప్తాను రాని నువ్వు వాళ్ళకి నేర్పిస్తావు. ఎప్పుడైతే నువ్వు వాళ్ళకి నేర్పిస్తావో వాళ్ళ ప్రాణానికి ఏమొస్తుంది, విశ్రాంతి వస్తుంది, వాళ్ళకి దొరుకుతుంది. దేవునికి ఒక మహిమకరంగా జీవించగలిగిన వారం అవుతాం అనమాట మనం అట్లా. అందుకే ఆయన ఏమంటారంటే ప్రతిదీ మనకు అనుభవమే, ఎక్స్పీరియన్సే. ఆయన దగ్గరికి రావాలా, ఆయన దగ్గరికి వస్తేనే మనము ప్రతిదీ నేర్చుకుంటాం. కాబట్టి ఒక ఎక్స్పీరియన్స్ మనకు ఉంటది. ఎక్స్పీరియన్స్ ఉంటేనే నువ్వు వాక్యం చెప్పగలుగుతావు. ఎక్స్పీరియన్స్ లేని నువ్వు వాక్యం చెప్పినా అది వ్యర్థమైపోతుంది. మీరు ఎప్పుడైనా గమనించండి, చూడండి, ఎప్పుడైతే నువ్వు ఆ యొక్క యుద్ధంలో నువ్వు పోరాడిన తర్వాతనే నువ్వు దాంట్లో నుంచి బయటకు వస్తే బాగుంటది. ఎందుకంటే నేను కూడా ఒక వారం అంతా ప్రార్థన చేస్తున్నా. ఎప్పుడు నేను ప్రార్థన చేస్తాను ఖచ్చితంగా. కానీ నా సాక్ష్యంలో ఏంటంటే, నేను ప్రతిదినం ప్రార్థన చేస్తున్నా, వాక్యం చిన్న చిన్న చూసుకుంటున్నాను. ఆల్మోస్ట్ అయితే ఎక్కువ ప్రేయర్ లోనే ఉంటాను. సో నాకు ఒక సైతం నన్ను పిలుస్తా ఉంది, నా పేరు పెట్టి పిలుస్తా ఉంది. ఒకప్పుడు నేను నన్ను పిలిచినప్పుడు నేను చాలా భయపడేదాన్ని. ఈ సైతం ఏంది నన్ను ఇట్లా పిలుస్తుందని. ఒక సంవత్సరం దాకా నేను బాగా బాధపడ్డాను. తర్వాత రంగ నాకు అది పిలుస్తూనే ఉంది. నేను దాన్ని ఎలగొట్టుకున్నా, దాన్ని గద్ది చేసిన, అన్ని చేసిన, వాటి మీద నేను విజయం పొందిన, దేవుడు నాకు అనుగ్రహించినాడు. సో మళ్ళా అది వస్తూనే ఉంటది, పోతూనే ఉంటది, వస్తూనే ఉంటే అది అమాస పుణ్యం రాగానే ఇంకా ఎక్కువ చేస్తా ఉంటది. సో నేను ఏం చేసిన అంటే, ప్రార్థన చేస్తున్నా, అది నాకు చాలా డిస్టర్బ్ చేస్తుంది. నా పేరు పెట్టి పిలుస్తుంది, నా చెవులో మంత్రాలు చదువుతా ఉంది. నాకేమైపోయిందంటే బాగా నిద్ర రావడం స్టార్ట్ అయింది. ఎంత అంటే అంత నిద్రపోతున్నాను. డే అవర్స్ పడుకుంటున్నా, నైట్ అవర్స్ పడుకుంటున్నా. నాకు ఎగ్జామ్స్ నేను చదువుకోవాలా, బైబిల్ చదువుకోవాలా, ప్రార్థన చేసుకోవాలా, ఇవన్నీ చేయాలని నా ఆత్మ సిద్ధంగా ఉంది, కానీ నా శరీరం మాత్రం ఎంత సహకరించట్లేదు. నాకు దేవి ప్రభు నాకు ఎంతగా అవుతుందని. నేను సేవకి వెళ్తే కూడా నాకు అక్కడికి వెళ్ళినప్పుడు కూడా, ఏంది సిస్టమ్ మీరు ఇంత డల్ గా ఉన్నారు, ఒక వారం పోయినాక ఇంకొక వారం వచ్చినప్పుడు వాళ్ళు నన్ను అట్లా అనడము. ఎందుకంటే నాకు అర్థమవుతుంది ఆ సైతం నన్ను ఎంతగా బాధ పెడుతుందంటే, అది పెట్టే బాధ నా హృదయానికి నాకే అర్థమవుతుంది. ఎందుకంటే యుద్ధము అక్కడ జరుగుతుంది, ఆత్మలో యుద్ధం జరుగుతుంది. నేను దాని మీద విజయం పొందుతున్నా, విజయం పొందాలని చాలా ప్రయాసపడుతున్నాను. సో అది పిలుస్తా ఉంది, ఊకన చూడలే మంత్రాలు చదువుతా ఉంది నాకు వచ్చే కళలు. సో గుడ్ ఫ్రైడే రోజు లోపల, గుడ్ ఫ్రైడే తర్వాత ఈస్టర్ కదా, సండే రోజు అంటే నాకు సాటర్డే రోజు కలబడ్డది. ఎట్లా పడ్డది అంటే, నేను ఫ్రైడే రోజు అక్కడికి వెళ్ళిన, అజీజ్ నగర్ కి ప్రేయర్ చేయించుకున్నాను, అన్నతో ప్రార్థన చేయించుకున్నాను, అంత అయిపోయింది. అన్న ఊక ఈ విధంగా అవుతుందని అన్నతో ప్రార్థన చేయించుకున్నా. అంత అయినాక నేను ఇంటికి వచ్చిన తర్వాతకు ఆ రోజు నేను నైట్ పడుకున్నా, బాగా ప్రార్థన చేసి పడుకున్నాక నాకు ఒక కళ వచ్చింది. నేను ఒక ఆమె రెడ్ కలర్ డ్రెస్ వేసుకుంది, నేను ఆమె తొక్కేసి పైకి వెళ్ళిపోయినాక ఇంకొక ఆమె ఉంది అక్కడ, ఆమె చనిపోయింది. ఆమె ఎట్లా ఉందంటే, తునికి మంచిగా ఉంది,
మొత్తం అప్ టు బాటమ్ బ్లాక్ కలర్ డ్రెస్ ఉంది ఆమెకి. ఆమె ఆ కళలో చనిపోయి కూడా 3 days అవుతుంది. కళలో చనిపోయి 3 days అవుతుంది. అదే టైంలో నేను వస్తున్నా, అందరు నాకు చెప్తున్నారు ఆడొక ఆమె చనిపోయింది, నువ్వేనా ఆమె చంపినో అది ఇది అని నన్ను అంటున్నారు అనమాట. నేనేమో ఎవరేమో నాకు తెలియదు అనేసి నేను వెళ్తా ఉన్నా, చూస్తున్నా. అసలు ఎవరు చనిపోయారు, 3 days అవుతుంది అంటారు, స్మెల్ వస్తుందని అంటున్నారు. ఎవరని నేను చూడనీకి వెళ్తే అక్కడ ఒక మంత్రగాడు ఉన్నాడు. ఇంకా ఆమెని మొత్తం ఇప్పుడు ఏమైనా కేసెస్ అయితే కదా, సిఐడి వాళ్ళు ఏం చేస్తారు, కేసెస్ అయినప్పుడు ఒక ఇట్లా తాళ్లాగా కట్టేస్తారు కదా, అటువైపు ఎవరు పోవద్దని ఇట్లా స్క్వేర్ షేప్ లాగా కట్టేస్తారు కదా, ఆమెను కూడా అట్లా కట్టేసారంట. కట్టేస్తే నేను చూసిన అక్కడ రెడ్ కలరు, ఎల్లో కలరు, ఇట్లా దారాలు, ఇట్లా బొట్లు ఇవన్నీ పెట్టి ఉన్నాయి. ఇంకా నేను అనుకున్నా ఈ సైతాన్ బాగా వెంబడించింది, అసలు ఏం చచ్చిపోయిందా లేదా అని నేను నా ఫింగర్ తో నేను టచ్ చేసి చూస్తే ఆమె చనిపోయి ఉంది. ఇంకా చనిపోయాక నేను అక్కడి నుంచి వెళ్ళిపోయినా. అంటే అక్కడ దేవుడు నాకు విజయం ఇచ్చిండు. ఎవరో ఏ విషయంలో కానీ ఎంత మంత్రాలు చేసినా దేవునికి అసాధ్యమైనది ఏది లేదని రుజు చూపించింది దేవుడు. నేను అప్పుడు అనుకున్నా, ఎందుకంటే సైతాన్ బాగా పిలుస్తుంది నా చెవులవుక. ఇప్పటికీ చెప్తున్నాను కదా, నాకు రోజు అదే ప్రాబ్లం. రోజు నేను ప్రార్థన చేసినంత సేపు బాగానే ఉంటుంది, నేను కొంచెం పడుకోగానే మళ్ళీ స్టార్ట్ అవుతుంది, మళ్ళా పిలుస్తా ఉంటుంది. నేను ఒంటరిగా ఉన్నప్పుడు అది ఇంకెక్కువ పిలుస్తా ఉంటుంది సైతాను. నేను అయినా కానీ గద్దిస్తా, ఏచుకృష్ణంలో గద్దిస్తున్న సైతాను, ఎవరు నువ్వు, అసలు నువ్వు నన్ను ఎందుకు పిలుస్తున్నావు, ఎవరు నువ్వు, ఎక్కడికి నుంచి వచ్చినావు, తిరిగి నువ్వు అక్కడికి వెళ్ళిపో, ఏచుకృష్ణంలో ఆజ్ఞాపిస్తున్నావు అనేసరికి అది వెళ్ళిపోతుంది, మళ్ళీ వస్తుంది, మళ్ళీ వెళ్ళిపోతుంది, మళ్ళీ వస్తుంది. సో నేను దాని మీద విజయం పొందుతున్న, దేవుడు నాకు విజయం అనుగ్రహించినాడు. మళ్ళీ ఎందుకు నేను ఇది చెప్తున్నానంటే, ఒకప్పుడు నేను వాటికి భయపడుతుండే, కానీ ఇప్పుడు నాకు ఆ భయం లేదు. అది ఎంత పిలిచినా నేనే మోండి చేస్తున్నా కానీ దానికి విసుకొస్తుంది. అంటే చూడండి, ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, ఒక అనుభవము, ఒక ఎక్స్పీరియన్స్ అనేది దేవుడు మనకు అనుగ్రహించినప్పుడు, ఇది మీ లైఫ్ లో జరిగినప్పుడు, నువ్వేందంటే ఇతరులతో షేర్ చేసుకున్నప్పుడు, అది నీకేమవుతుందంటే ఒక మేలు చేసిన వారిలాగా అయిపోతుంది. ఎందుకంటే ఒక దేవుని వైపు నువ్వు నడిపిస్తున్నావు, ఒక ఆత్మరక్షణకి వస్తుంది కదా, అప్పుడు ఆ ప్రాణానికి ఏమొస్తుంది, విశ్రాంతి దొరుకుతుంది. సో అట్లా దేవుడు ప్రతి విషయంలో మనకు సాయం చేసిండు, ముందుకు నడిపించుడు. అదే రీతిగా మనకు లాస్ట్ మనం చూసుకున్న వాక్యం ఒకటే, ఎందుకు ఆయన విశ్రాంతిలో పోవాలా, ఆయన ఎందుకు మనల్ని కాపాడాలంటే, మనం ఉండాల్సింది ఆయన మార్గంలో కదా. ఆయన నీ కొరకు నా కొరకు శిలువ మరణం పొందిన దేవుడు, మన కొరకు త్యాగం చేసుకున్న దేవుడు కాబట్టి మనల్ని ఆయన నడిపిస్తాడు అనమాట. అందుకే దేవుడు ఏమంటుండే, యెహోవా నా కాపరి, నాకులేమి కలగదు అని అంటుంది కదా. పంచగల చోట్ల ఆయన నన్ను పరుండ్రజేయుచున్నాడు, శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు అని ఈ వాక్యాలు మనకు చెప్తున్నాం కదా. ద లార్డ్ ఇస్ మై షెపర్డ్, ఐ షల్ నాట్ వాంట్. హీ మేక్స్ మీ టు లైక్ డౌన్ ఇన్ గ్రీన్ పాస్చర్, హీ లీడ్స్ మీ ఇన్ ద beside of still water, he restores my soul in the paths of righteousness for his name's sake. Though I walk through the valley of the shadow of death, I will fear no evil, for that art with me, the rod and thy staff that comfort me అని చెప్పబడుతుంది. ఇక్కడనేమో దట్ ప్రిపేర్ టేబుల్ బిఫోర్ మీ ఇన్ ది ప్రెజెన్స్ ఆఫ్ మై ఎనిమీస్, థాట్ అండ్ టర్న్ మై హెడ్ విత్ ఆయిల్, మై కప్ రన్ ఓవర్. ఇక్కడ చూడండి, ఇది ఎందుకు చెప్తుందంటే, ఇక్కడ దేవుడు చెప్తుంది కదా, నీ శత్రువులు ఎదుట నీకు భోజనం సిద్ధపరిచినను కదా. ఎవరైతే నా మీద అగేన్స్ గా ఇది చేసినారో, దేవుడు వారి ఎదుటని నాకేం చేసిందంటే, శత్రువుల ఎదుట నీకు భోజనం సిద్ధపరచును కదా, నూనెతో నా తల అంటి ఉన్నాను. అంటే దేవుని యొక్క అభిషేకం నా మీద ఉన్నంత వరకు ఏ మంత్రాలు నా మీద పనిచేయవు, నీ మీదనే కానీ నా మీద కానీ ఎవరి మీదనే కానీ ఏ మంత్రాలు పని చేయవు. ఎందుకంటే ఆయన అభిషేకం మన మీద ఉంది. ఇక్కడ అదే చెప్పబడుతుంది, నా శత్రువుల ఎదుట నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనం సిద్ధపరిచేదవు, నూనెతో నా తల అంటి ఉన్నావు, గిన్నె నిండి పొలుచున్నది కదా. ఆయనే ఇచ్చిన ప్రేమ అలాంటిదనమాట. ఎంత మంది తెలుసా, మనం అనుకుంటాం కానీ మన దేవుడు మనకు ఎంతగానో విశ్రాంతి ఇచ్చును, ఆయన విశ్రాంతిలోకి రమ్మంటున్నాడు. ఇంకా ఆయన్ని అంటే మనం హత్తుకొని జీవించాలని చెప్తున్నాడు. నీవే కానీ నేనే కానీ ఎవరే కానీ దేవుని బిడలము, ఆయనకి మనం ఏకమైపోవాలా. భార్య భర్తలు ఏ విధంగా అయితే కలిసిమెలిసి ఉంటారో, ఏ విధంగా అయితే కుటుంబం అంతా కలిసిమెలిసి ఉంటారో, అట్లనే మనం దేవునికి ఏకమైపోయి ఉండాలా. ఎందుకంటే సృష్టికి భర్త ఇంకా ఆయననే, ఆయన మించిన భర్త ఇంక ఈ లోకంలో ఎవరు లేరు కాబట్టి. అట్లా దేవుడు మనల్ని తోడై నడిపిస్తాడు. అందుకే ఆయన విశ్రాంతిలోకి రమ్మంటున్నాడు. ఆయన విశ్రాంతిలో ఉండాలా. ఎందుకంటే పీస్ఫుల్, పర్ఫెక్ట్ పీస్ నీకు కావాలి అని అనుకుంటే, పూర్ణ శాంతం మనకు కావాలి అంటే మనం దేవుని దగ్గరికి రావాలి. ఆయన అదే అంటారు కదా, కాడి ఎత్తుకుని నా దగ్గరికి రా, నేను నీకు నెమ్మది కలగజేశానన్నా కదా. మరి మనకు నెమ్మది కావాలంటే మనం దేవుని దగ్గరికి
పరిగెత్తాలా, ఆయన దగ్గరనే కూర్చోవాలా. నీ గురి ఎవరంటే యేసుప్రభే ఉండాలా కదా. చాలా మంది ఏమంటారు, నీ గురి ఏంటిదంటే దుష్టుడు అంటారు. కానీ అది కాదు, రియల్ గా చెప్పాలంటే నీ గురి దేవుని పైన ఉండాలి. దుష్టుని గురి ఎక్కడ ఉంటుంది? మన మీద ఉంటుంది. ఎందుకంటే దుష్టుడు ఏమనుకుంటాడంటే, ఈమె దేవుని యొక్క నీతిని సత్యం ప్రకటన చేస్తుంది కదా, ఫస్ట్ ఈమెను టార్చర్ చేయాలి అని అనుకుంటే అవి. కానీ మన గురి ఎక్కడ? దేవుని వైపు. దేవుడు నా ఎదుట ఉన్నాడు, దేవుడు నా ముందు ఉన్నాడు, నేను దేవుని వెంబడిస్తా అని మనం వెళ్ళాలా కదా. అప్పుడు దుష్టుడు ఏం చేస్తాడంటే, మనల్ని ఎన్ని బాణాలు వేసి కొట్టినా అది ఉల్టా వానికే తగులుతుంది, మనకు తగలదు. ఎందుకంటే ఆయన కాపు, ఆయన అన్నారు కదా, ఆయన కాపుదల మనకు ఉంటుంది. ద లార్డ్ ఇస్ మై షెపర్డ్, ఐ షల్ నాట్ వాంట్ కదా. యెహోవా కాపరి, నాకు లేమి కలగదు. అదే వాడు ఎంత ప్రయత్నించినా మనల్ని ఆయన రెక్కల కింద భద్రపరుచుకున్న దేవుడు. శిల్వ మరణంలో కదా, ఆయన శిల్వ మరణంలో ఆయన రెక్కల కింద మనం అంటే ఆయన మరుగు చాటున మనము ఉన్నామన్నమాట. దేవుని యొక్క శిల్వ మరణం మరుగు చాటున మనం దాచబడిన వారము, ఆయన రెక్కల కింద మనం దాచబడిన వారము. కాబట్టి దుష్టుడు మనం ఏం చేయగలుగుతాడు? ఏం చేయలేడు. కాబట్టి వాటన్నిటి మీద దేవుడు మనకు గొప్ప విజయం అనుగ్రహించింది. కాబట్టి దేవుడి చిన్న వాక్యం దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడ, మహోన్నతుడ, సర్వోన్నతుడ, సర్వ సృష్టికర్త, సర్వాధికారునికి వందనాలు ప్రభా. జీవం కలిగిన దేవానికి వందనాలు. అత్యున్నత సింహాసనం పైన ఆశ్రమైన గొప్ప దేవానికి వందనాలు ప్రభా. కృతజ్ఞతలు నా తండ్రి. తండ్రి దేవా యేసు ప్రభా, ప్రతి దినము ప్రతి రోజు కూడా ప్రభా మీరు మమ్మల్ని ఎంతగానో కాచినారు, కాపాడినారు తండ్రి. దాన్ని బట్టి నీకు వందనాలు తండ్రి దేవా యేసు ప్రభా. ఎల్లప్పుడు ప్రభా మేము మిమ్మల్ని హత్తుకొని జీవించాలి ప్రభా. మా హృదయము సమస్తం మీ వైపు మరలించుకోండి నైనా. ఎందుకంటే ప్రభా ఈ హృదయము స్థిరమైనది కాదు ప్రభా, పదే పదే పరిగెత్తుతుంది. కాబట్టి ప్రభా మేము అట్లా పరిగెత్తడానికి వీలేదు ప్రభా. కాబట్టి స్టెబిలిటీ అని ఆ యొక్క హృదయం మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఏసే మాకు సహాయం చేయండి ప్రభా. ఈ లోకం వైపు మేము చూడదు, ఈ లోకాన్ని మేము తృణీకరించుకోవాలా, మేము పైన వాటిని చూడాలా, పైన వాటిని మేము వెతకాలా. మాకు సహాయపడమని ప్రార్థిస్తున్నాం యేసయ్యా. నీకు లెక్కలేని వందనాలు, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు తండ్రి. దేవా యేసు ప్రభా మీరే మాకు సహాయపడి ముందుకు నడిపించమని ప్రార్థన యేసయ్యా. నీ యొక్క విశ్రాంతిలో మేము ఉంటాం తండ్రి. నీ యొక్క విశ్రాంతిలో మేము వచ్చినప్పుడే మాకు సమాధానం తండ్రి. లేకపోతే ప్రభా ఈ లోకంలో పడి మేము గలిబిలిలో ఉండిపోవాల్సి వస్తుంది. కాబట్టి ప్రభా ఈ యొక్క గలిబిల్లో మేము ఉండకూడదు. ఈ గలిబిల నుంచి మాకు విడుదలను అనుగ్రహించిన తండ్రి. ఎందుకంటే ప్రభా ఈ యొక్క గలిబిల నుంచి ప్రభా మీరు మమ్మల్ని తప్పించినారు ప్రభా. ఎప్పుడో నీ యొక్క పరిశుద్ధతలో మమ్మల్ని ముద్రించుకున్న దేవుడో ప్రభా. దాన్ని బట్టి నీకు వందనాలు, కృతజ్ఞతలు తండ్రి. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. ఏకరాజానికి స్తోత్రం తండ్రి. తండ్రి దేవా యేసు ప్రభా మరి యొక్క వాక్యాలన్నీ ధ్యానించడం ప్రభా. ప్రతి వాక్యంలో ఎంతో జీవం ఉంది కాబట్టి ప్రభా ఆ యొక్క జీవము మా హృదయంలో నింపుమని ప్రార్థిస్తున్నారు తండ్రి. దేవా యేసు ప్రభా ప్రతి వాక్యాన్ని మేము అనుసరించి నడుచుకోవాలా, ఏది కూడా మేము మర్చిపోకుండా ప్రభా అది మేము ముద్రించుకొని పెట్టుకోవాలి ప్రభా మా హృదయంలో ప్రభా. మాకు సహాయపడమని ప్రార్థిస్తున్నారు తండ్రి. నీకే లెక్కలేని వందనాలు, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు తండ్రి. మీరే మాకు సాయం చేసి ముందుకు నడిపించమని ప్రార్థిస్తూ తండ్రి. ఈ రాత్రి మాకు చక్కటి నిద్రను దయచండి ప్రభా. వేకులు ఇచ్చి నేను స్తుతించి ఆరాధించడానికి సహాయపడమని ప్రార్థిస్తూ తండ్రి. మా ఆత్మలు ఎల్లప్పుడూ మెలకువగా ఉండాలా ప్రభా. విశ్వాసం నిలకడగా ఉండాలా, పౌరుషం కలగల, రోషం కలగల, ప్రతి కార్యంలో మేము ప్రేమతో చాలా ప్రభా ఈ యొక్క వాక్యం మా జీవితంలో నెరవేర్చమని ప్రార్థిస్తూ తండ్రి. మరి నీ యొక్క రాకడికి మా అందరినీ సిద్ధపరచుకోమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. సిస్టర్ థ్యాంక్ యూ. మన మధ్యన పరిశుద్ధ పెద్ద ఆశీర్వాదం నుంచి ముగిస్తారు. ఓకే సిస్టర్. మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృప, కనికరము, ప్రేమ, సమాధానం నడిపింపు చివరొచ్చిన మనందరికీ లోకంలోని సకల పరిశుద్ధులు సదాకాలం తోడైండి నడిపించిన గాక. ఆమేన్. ఆమేన్. అందరికీ ప్రైజ్ లార్డ్. ఆమేన్. ప్రైజ్ లార్డ్ సిస్టర్స్. అందరికీ ప్రైజ్ లార్డ్. అందరికీ ప్రైజ్ లార్డ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్.